మీకు కడుపులో నొప్పిగా ఉంటుందా? దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, జనరల్‌గా మన అబ్డామెన్‌ని ఒక 9 భాగాలుగా విభజిస్తామనమాట. పైన 3, మధ్యలో 3, కింద 3. సో, ఇలా ఈ 9 రీజియన్స్ బట్టి ఒక్కొక్క రీజియన్‌లో పెయిన్ ఎక్కడొస్తే మనకి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను అప్పర్ అబ్డామెన్‌లో పెయిన్ వస్తే కాజెస్ ఏంటో చెప్తాను. సో, రైట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ అబ్డామెన్‌లో పెయిన్ వస్తే మీకు గాల్ బ్లాడర్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, లివర్ వాచినా, లివర్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా రైట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ అబ్డామెన్‌లో పెయిన్ వస్తుంది. అండ్ అప్పర్ అబ్డామెన్‌లో మధ్య భాగంలో పెయిన్ వస్తే కనుక గ్యాస్ట్రైటిస్ ఉన్నా, ప్యాంక్రియాటైటిస్ ఉన్నా, లో ఏమైనా వాపు వచ్చినా సరే మనకి ఇలా అప్పర్ అబ్డామెన్ మధ్య భాగంలో పెయిన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ అబ్డామెన్‌లో పెయిన్ వస్తే లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ పెయిన్ రావచ్చు. ఇటుపక్క మనకి స్ప్లీన్ ఉంటుంది కాబట్టి స్ప్లీన్‌లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ అబ్డామెన్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ కూడా ఇటువైపే ఉంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ వాచినా ఒక్కొక్కసారి ఇటువైపు పెయిన్ రావచ్చు.